కళ్ళాలు లేని గుర్రం అంటే జ్ఞానం లేని యవ్వనం ఎంత డేంజరసో చెప్పడానికి ఇది పర్ఫెక్ట్ ఉదాహరణ. ఇక్కడ చూడండి, ఈ పోలిక ఎంత బాగుందో. ఒకవైపు కళ్ళాలు లేని గుర్రం, అది ఎటు పడితే అటు పరిగెడుతుంది, కాని దానికొక డెస్టినేషన్ అనేది ఉండదు. మరోవైపు చూడండి, జ్ఞానం లేని యవ్వనం, పవర్ ఉంటుంది కాని డైరెక్షన్ ఉండదు. రెండిట్లోనూ కామన్ ఏంటంటే తమ శక్తిని వేస్ట్ చేసుకోవడమే. పాయింట్ అంతా ఇక్కడే ఉంది. సరే, ప్రాబ్లం గురించి మాట్లాడాం కదా, మరి సొల్యూషన్ ఏంటి? ఇక్కడే మన హీరో ఎంట్రీ ఇస్తుంది. అదే జ్ఞానం. జ్ఞానమనేది మనసుకి కళ్ళంలాంటిదనమాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మరి ఈ జ్ఞానం మనల్ని ఎలా గైడ్ చేస్తుంది అంటే, అది మన మనసుకి కళ్ళం వేస్తుంది, కరెక్టు దారి చూపిస్తుంది. ఇది రైట్, ఇది రాంగ్ అని క్లియర్గా చెప్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే క్లారిటీ ఇస్తుంది. చెప్పాలంటే మన లోపల ఉండే ఒక కంపాస్ లాంటిది. ఓకే, ఇప్పుడు ఈ ఐడియాని మనం ప్రెజెంట్ సిచ్యువేషన్కి అప్లై చేసి చూద్దాం. ఈ రోజుల్లో యూత్ ఫేస్ చేస్తున్న అతి పెద్ద ఛాలెంజ్ ఇదే. వాళ్ల దగ్గర పవరుంది, కానీ పర్పస్ ఏంటో తెలియట్లేదు. ఈ చార్ట్ చూడండి ఒకసారి. ఇప్పుడు పరిస్థితికి అద్దం పడుతోందిది. యూత్ ఎనర్జీ అంతా ఎక్కడికి పోతోంది చూడండి. మేజర్ పార్ట్ మొబైల్, సోషల్ మీడియా, ఇంకా ఇలాంటి డిస్ట్రాక్షన్స్కే వెళ్ళిపోతోంది. అంటే శక్తి అయితే ఉంది, కానీ అది సరైన దారిలో వెళ్లట్లేదు. ఇప్పుడు మనం ఒక చాలా పవర్ఫుల్ కొటేషన్ గురించి ఆలోచిద్దాం. గుర్తుంచుకో, యవ్వనం తాత్కాలికం, జ్ఞానం శాశ్వతం. ఒక్కసారి ఆలోచించండి. యవ్వనం అనేది టెంపరరీ, కాని మనం సంపాదించుకున్న జ్ఞానం మాత్రం పర్మనెంట్. ఈ ఒక్క లైన్ చాలు దేనికి ఎక్కువ విలువివ్వాలో చెప్పడానికి. ఓకే, ఇంతసేపు జ్ఞానం కావాలి అంటున్నాం కదా. మరి ఆ జ్ఞానాన్ని ఎలా సంపాదించాలి? మన లైఫ్ని